Hi friends, thank you open this my channel Sai Technology Telugu. Please subscribe, bell icon activate all notifications. Thank you guys, thank you very much. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సాయి టెక్నాలజీ తెలుగు యూట్యూబ్ ఛానల్ విత్ మీ సార్మెస్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. ఇదేంటంటే ఇది మన ఫోన్కి చాలా ఇంపార్టెంట్ సంబంధించిన అప్డేట్స్ అండి. 2 అప్డేట్స్ ఉంటాయి దీని గురించి. అంటే మన మ్యాక్సిమం అందరూ గూగుల్ క్రోమ్ అనేది యూస్ చేస్తారు కదా. ఇది గూగుల్ క్రోమ్లో ఉన్న 2 సెట్టింగ్స్ గురించి నేను చెప్పబోతున్నాను. దీనివల్ల యూజ్ ఏంటంటే మన వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అలాగే మన యూపీఐ యాప్స్ అనేవి యూజ్ చేస్తాం కదా. గూగుల్ పే, ఫోన్పే ఇవేమీ కూడా హ్యాక్ అవ్వకుండా, అలాగే మనం ఎప్పుడైనా సరే గూగుల్ క్రోమ్ అనేది మ్యాక్సిమం ఏంటంటే మనకి ఏదైనా సెర్చ్ చేస్తే చాలా వెబ్సైట్స్లో మనం చాలా వెబ్సైట్స్ మనం యూస్ చేస్తాం కాబట్టి ఆ వెబ్సైట్స్ నుంచి మనకి మాల్వేర్స్, అలాగే ఎటువంటి వైరసెస్ రాకుండా ఈ 2 సెట్టింగ్స్ అనేవి మనల్ని కాపాడుతాయి. అవి ఎలా ఏంటంటే, సపోజ్ ఇప్పుడు ఏదైనా సరే మీరు ఒక వెబ్సైట్ యూజ్ చేశారు కదా, దాని నుంచి మాల్వేర్ అలాగే మీ వైరస్లు కానీ రాకుండా ఉండేవి మీరేంటంటే యూస్ చేసినప్పుడు మీ వాళ్ళకి అనేది మీరు యూస్ చేసే కుకీస్ అనేవి వాళ్ళకి వెళ్తాయి. దాన్ని బట్టి మీ ఫోన్లోకి మాల్వేర్స్ కానీ ఎటువంటి వైరసెస్ కానీ పంపించకుండా ఉండడానికి ఈ సెట్టింగ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. అందుకే మీ అందరి కోసం అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ ఫోన్స్లో ఈ 2 సెట్టింగ్స్ కూడా ఆన్ చేసుకొని మీ ఫోన్స్లో వైరస్లు కానీ మాల్వేర్స్ కానీ రాకుండా చూసుకుంటారనే ఉద్దేశంతోనే ఈ వీడియో అనేది మీకు చేయడం జరుగుతుంది. మనం ఎందుకు ఆలస్యం, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక గమనిక ఏంటంటే ఫ్రెండ్స్, మనం సాయి టెక్నాలజీ తెలుగు అనే వాట్సాప్ గ్రూప్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాం. ఈ సాయి టెక్నాలజీ తెలుగు వాట్సాప్ గ్రూప్లో ఏంటంటే టెక్నాలజీ పర్పస్ అలాగే జీకే ప్రతిరోజు సంబంధించిన షాప్ అప్డేట్స్ అన్నీ కూడా మేము పెట్టడం జరుగుతుంది. మీరు ఎవరికైనా ఆసక్తి ఉంటే కిందన దాని వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేయండి. సాయి టెక్నాలజీ తెలుగు అనే టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి దీంట్లో ఆండ్రాయిడ్ సంబంధించిన అలాగే విండోస్ సంబంధించిన యాప్స్ అండ్ సాఫ్ట్వేర్స్ అనేది పెట్టడం జరుగుతుంది. మీకు కావాలంటే దాంట్లో కూడా జాయిన్ అయ్యి మమ్మల్ని సపోర్ట్ చేయండి. దాంతోపాటు రీసెంట్గా జస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ వేరే ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇదేంటంటే సాయి డివోషనల్ షార్ట్స్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి. దాని రిలేటెడ్ మ్యాక్సిమం ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఎవరికైనా సరే స్టోరీస్ కానీ చదవాలి అనుకుంటే, అంటే యాప్స్ ఉంటున్నాయి, అవి ఏంటంటే మన టాక్బ్యాక్తో రీడ్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా దీంట్లో ఆ టెక్స్ట్ని ఆడియో రూపంలో కన్వర్ట్ చేసి నేను స్టోరీస్గా ఈ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. దయచేసి ఈ ఛానల్ ఎలాగైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ ఛానల్ కూడా మీరు అందరూ అలాగే సపోర్ట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే నా వీడియోస్ చాలా వరకు అందరూ చూస్తున్నారు. ఒకప్పుడు చూసేవారు, కానీ ఇప్పుడు ఎవరు సరిగ్గా చూడట్లేదు. చూస్తున్నా కూడా లైక్ చేయట్లేదు, అలాగే షేర్ చేయట్లేదు, కామెంట్ కూడా చేయట్లేదు. ఫ్రెండ్స్, నా కష్టానికి మీ అందరూ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ ఎటువంటి డౌట్స్నైనా సరే ఖచ్చితంగా నేను సాల్వ్ చేస్తాను. నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే మా ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బెల్ ఐకాన్ పై ట్యాప్ చేయండి. అది చేయడం వల్ల మా నోటిఫికేషన్స్ మీకు మెయిల్ రూపంలో ఖచ్చితంగా వస్తాయి. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా క్రోమ్ తీసుకోండి. మీ యాప్స్ లిస్ట్లో అయితే మీ ఫోన్లోనే క్రోమ్ తీసుకోండి. నేను తీసుకున్నాను, దానిపై డబుల్ ట్యాప్ చేస్తున్నాను.
Chrome is encrypted. Chrome. Search your type URL. Edit box. 1 of 12. Enlist. 12 items. క్రోమ్ ఓపెన్ చేసిన కదా ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ స్వైప్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి, చూపిస్తాను చూడండి. Customize and control Google Chrome. Button. కస్టమైజ్ Out of list. కంట్రోల్ గూగుల్ క్రోమ్ అని ఉంటుంది. దీని పేరు మీద ఇలా డబుల్ ట్యాప్ చేయండి. Pop-up window. Forward. Button. Disabled. Enlist. ఇలా మీరు రైట్ స్వైప్ చేసుకుంటూ వెళ్తే సెట్టింగ్స్ ఉంటాయి. రైట్ స్వైప్ చేస్తున్నాను. Bookmark. బుక్ మార్క్స్, Download. డౌన్లోడ్స్, Page info. పేజ్ ఇన్ఫో, Refresh. రిఫ్రెష్, New tab. న్యూ ట్యాబ్, New incognito tab. న్యూ ఇంకా ట్యాబ్, History. హిస్టరీ, Delete browsing data. Downloads. Bookmarks. Recent tabs. Settings. సెట్టింగ్స్. దీనిపై డబుల్ ట్యాప్ చేయండి. Settings. Navigate up. Button. Out of list. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, సెట్టింగ్స్ తీసుకున్నాం కదా, ఇలా రైట్ స్వైప్ చేసుకుంటూ వెళ్తే మనకి ఒక గూగుల్ పాస్వర్డ్స్ అని చూపిస్తుంది. Set help you and Google. Citate for accessible information. అవసరం లేదు. Sync. On. 3. Google services. గూగుల్ సర్వీసెస్, 4. Basics. Search engine. సెర్చ్ ఇంజిన్, Google Password Manager. Sorry. 7 of 22. ఇదిగోండి గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ ఉంది కదా, దీనిపైన ఇలా డబుల్ ట్యాప్ చేయండి. Google Play Services. Navigate up. Button. Out of చేశారు కదా, list. రైట్ స్వైప్ చేసుకుని వెళ్తే ఇక్కడ మనకి మళ్ళీ సెట్టింగ్స్ చూపిస్తుంది. Pass and product help. Signed in a citate for search passwords. సెర్చ్ Edit పాస్వర్డ్స్, box. రైట్ స్వైప్ చేస్తున్నాను. Add password. యాడ్ పాస్వర్డ్, 1 of ఇవి 10. కాదు. Amazon. Android. Facebook. App. Insta. iCloud. Scholar. Shillars. Union. Selected. Checkup. Settings. ఇక్కడ Tab. చూడండి, Checkup. చెకప్ Tab. పక్కన Settings. Tab. 3 of 3. సెట్టింగ్స్, దీనిపైన మన ఇలా డబుల్ ట్యాప్ చేయండి. Settings. Selected. Page 3 of 3. రైట్ స్వైప్ చేసుకుంటూ రండి. Navigate up. నావిగేట్ అప్ బటన్, Out of settings. సెట్టింగ్స్, And product help. ఇది అవసరం లేదు. Signed in a citate for అవసరం లేదు. offer to on. Offer to save passwords. Switch. ఆఫర్స్ టు చూడండి, ఇక్కడ Offer to save passwords. ఆఫర్స్ టు సేవ్ పాస్వర్డ్స్ అని ఉంది కదా, On. Offer to save passwords. Switch. ఇది ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇంకోసారి రైట్ చేయండి. Auto sign in. ఆటో సైన్ ఇన్, Automatically sign into websites and apps using stored credentials. If disabled, you will be asked for confirmation every time before signing in. On. Auto sign in. Switch. ఇప్పుడు ఏవైనా సరే వెబ్సైట్లో ఆటోమేటిక్గా సైనింగ్ అవ్వడం కరెక్ట్ కాదు, ఎందుకంటే చాలా అనేక రకాలమైన వెబ్సైట్లు వస్తాయి కాబట్టి ఆటో సైన్ ఇన్ అనేది ఆఫ్ చేసుకోండి, ఇది చాలా బెటర్. దీనివల్ల మీకు ఎటువంటి మాల్వేర్స్ కానీ అలాగే ఎటువంటి వైరసెస్ కానీ రావు. ఒకసారి బ్యాక్ చేస్తున్నాను నేను. Back. Privacy and app encryption. Chrome is payment methods. 8 of 22. ఇందాక మీకు చెప్పాను కదా, ఈ పేమెంట్స్ మెథడ్స్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్, మన డెబిట్కి సంబంధించి అంటే మన డెబిట్ కార్డ్ సంబంధించినవి, అలా మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ సేవ్ అయ్యి ఉంటాయి కదా, దీని ద్వారా కూడా మన ఫోన్పే నుంచి, గూగుల్ పే నుంచి, అలాగే పేటిఎం, చాలా వరకు యూపీఐ యాప్స్ నుంచి వాళ్ళు డీటెయిల్స్ అనేవి తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. అందుకే నేను దానిపై డబుల్ Manually verify every time you pay using autofill. When turned off, you may be asked occasionally to verify for security purposes. Off. Switch. ఇది కాదు, 2 of 4. రైట్ సైడ్ చేయండి. Add card. 3 of 4. Right. Manually save and fill payment methods. Fills and payment forms with your saved payment methods. On. Switch. 1 of 4. ఒకసారి ఇది వినండి ఫ్రెండ్స్. Help and feedback. Navigate up. Button. చూడండి, పేమెంట్స్ అని క్లిక్ చేసిన తర్వాత నావిగేట్ అప్ బటన్ చూపిస్తున్నాను మీకు. Payment methods. పేమెంట్ మెథడ్స్, Help and feedback. హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్. Save and fill payment methods. Fills and payment forms with your saved payment methods. On. Switch. 1 of 4. ఇది List. ఆన్లో ఉంది కదా, ఇది ఆన్లో ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఆఫ్ చేసుకోండి. Save and fill payment methods. Fills and payment forms with your saved payment methods. Off. Switch. 1 of 3. ఇది ఆఫ్ చేసుకోవడం వల్ల ఏం జరుగుద్దంటే, ఇక్కడి నుంచి అంటే ఈ ఆప్షన్ ఆఫ్ చేసుకుని నుంచి ఎటువంటి మీ యూపీఐకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి వాళ్ళు
హ్యాక్ చేసినా కూడా మీకు ఓటీపీ రూపంలో వస్తాయి. దాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఎటువంటి ఓటీపీస్ ఎవరికి చెప్పకుండా ఉంటే మీకు మీ యూపీఐ యాప్స్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునేటట్టు అవుతుంది. క్రోమ్లో ఉన్న ఈ రెండు సెట్టింగ్స్ గురించి నేను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను, చేశాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో. ఇది మీకు ఎంతో ఉపయోగపడుతుందని చేశాను. దయచేసి మా ఛానల్ని ఇంకొకసారి చెప్తున్నాను, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనున్న బెల్ ఐకాన్పై కూడా ట్యాప్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం కాకపోయినా ఖచ్చితంగా నేను ఆ టాపిక్స్ గురించే వీడియోస్ అనేది చేస్తాను. ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ సార్ మిస్. జై హింద్.